మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. ఏపీలో తెలుగుదేశం పార్టీ మహానాడుకు సిద్ధమైంది. అయితే ఈసారి తమ పార్టీ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు కడపను వేదికగా ఎంచుకున్నారు. దీంతో ఏదో వ్యూహం ఉందని అంతా అనుకున్నారు. మరి నిజంగానే వ్యూహం ఉందా? కడప లోకేష్కు రెండో రాజకీయ అధ్యాయానికి గడప అవుతుందా? కడపలో నిర్వహించే తెలుగుదేశం పార్టీ ప్లీనరీ కీలక నిర్ణయాలకు వేదిక కానుంది. కడప నుంచే నారా లోకేష్ రాజకీయ ప్రస్థానంలో కొత్త మలుపు అవుతుందా? బాబు దూరదృష్టి ఏంటి అనేది ఈ స్టోరీలో కుల్లంకులా తెలుసుకుందాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విద్యా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన హోదా కడప సభలో మారిపోతుందని రాజకీయాల్లో చర్చ స్టార్ట్ అయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఆయనకు పార్టీలో కీలక పదవి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు నుంచి పార్టీ నేతల ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. అయితే రాయలసీమలో తిరుపతి తర్వాత కడపలో మొదటిసారి ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు టీడీపీ ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాయలసీమ అభివృద్ధికి డిక్లరేషన్ పార్టీలో కీలక పదవిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సీనియర్ నాయకుల వ్యాఖ్యానాలు తిరుపతిలో తీర్మానం స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఇది తెలుగుదేశం పార్టీలో లోకేష్కు అడ్డేముంది. ఆయనకు ఏ పదవి కావాలంటే ఆ పదవి తండ్రి చంద్రబాబు నాయుడు ఇవ్వగలరు. దానిని ఎవ్వరూ అడ్డుకోలేరు. దీనికోసం పార్టీని చాలా జాగ్రత్తగా దారికి తీసుకొచ్చారు. పార్టీలో ఇప్పుడు తలనెరిసిన వారు ఎవరూ లేరు. అసలు 60కి పైబడి ఉన్న వాళ్ళు ఒకరిద్దరు మినహా ఇంకెవరూ లేరు. 50కి పైబడిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. లోకేష్ వయసు 42 సంవత్సరాలు. పార్టీ నిండా క్యాబినెట్ నిండా లోకేష్ అజమాయిషి పడకుండా వయస్సును తప్పించుకునే వాళ్ళు ఎవరూ లేరు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న సీనియర్లు, ఆ తర్వాత రెండో రౌండ్లో వచ్చిన సీనియర్ అంతా వెళ్ళిపోయారు. ఇక ఒకప్పుడు పార్టీలో లోకేష్ కోసం తీర్మానం చేసిన వాళ్ళు, లోకేష్ నాయకత్వం పార్టీకి చారిత్రక అవసరం అనేవాళ్లతో నిండిపోయి ఉంది. ఆయన్ని డిప్యూటీ సీఎం చేయాలనే వాళ్ళు, ఆయనే కాబోయే సీఎం అనేవాళ్ళు పెరిగిపోయిన సమయంలో కడప సభలు జరుగుతున్నాయి. మంత్రి నారా లోకేష్కు ప్రభుత్వంలో పదోన్నతి, కొన్ని రాజకీయ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంది. ఈలోపు పార్టీలో ప్రమోషన్ కల్పించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం తీసుకోబోయే నిర్ణయానికి కడప జిల్లా సాక్ష్యం కానుంది. 2025 జనవరి 18న సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు పర్యటనకు వచ్చారు. ఆ వేదికపైనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్నారు. యువతకు పార్టీకి భరోసా ఇవ్వాలంటే మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయండి అని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు కూటమిలో చిచ్చురేపాయి. దీనికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు మంత్రులు, అన్ని ప్రాంతాల నేతలు స్వరం కలిపారు. ఈ వ్యవహారం సాగుతుండగానే సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి దావోస్ పర్యటనకు వెళ్లారు. మంత్రి లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన చీఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ సీఎం చేయండి అనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై ఎవరు నోరు మెదపొద్దని దావోస్ నుంచే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో ఈ వివాదం టీ కప్పులో తుఫాన్లా చల్లబడింది. టీడీపీలో నారా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ఇటీవల తిరుపతి జిల్లా మినీ మహానాడులో తీర్మానించారు. ఈ పదవికి మంత్రి లోకేష్ అర్హుడనే తిరుపతి టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు ఒకరే నిర్వహించడం వల్ల గతంలో నష్టపోయామని కొంతమంది వాదన. 2004 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ వ్యవహారాల వెనక పార్టీని సరిగా పట్టించుకోకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో పరాజయం. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి పని విభజన జరగాల్సిన అవసరం ఉందని చాలా మంది అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు పాలన వ్యవహారాలు చూసుకుంటే పార్టీ నిర్వహణ బాధ్యతలు ఆయన కొడుకు నారా లోకేష్ పర్యవేక్షించే విధంగా విభజన జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఇందుకోసం నారా లోకేష్కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పని విభజనకు ఆస్కారం ఉంటుందనేది సీనియర్ల అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్లు ఇవ్వడంలో సీఎం చంద్రబాబు ముందు చూపుతోనే వ్యవహరించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సీనియర్లను పక్కన ఉంచి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 134 చోట్ల గెలిచింది.
జనసేన 21, బీజేపీ 10 సీట్లకు గాను 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారందరిలో 80 మంది మొదటిసారి గెలిచిన వారు. అందులో యువత సంఖ్య ఎక్కువ. తన కొడుకు నారా లోకేష్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు టికెట్ల కేటాయింపులో కూడా జాగ్రత్త తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. టీడీపీ ఎమ్మెల్యేలు అలాగే మంత్రుల్లో సగం మంది నారా లోకేష్కు సన్నిహితంగా ఉన్నవారే అనేది పార్టీ వర్గాల సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆయనకు టీడీపీలో కీలక పదవి దక్కాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కడపలో నిర్వహించే టీడీపీ మహానాడులో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఈ మహానాడులో తేలనుంది. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక